పక్షులకి మనుషులకి యుద్ధం. మనుషులంటే నార్మల్ మనుషులు కాదు, ఆర్మీ సోల్జర్స్. గ్రేట్ ఈము వార్ అనేది ఆస్ట్రేలియాలో 1932 చివరి భాగంలో క్యాంపియన్ జిల్లాలో పంటలు నాశనం చేస్తున్నాయని ఈము పక్షులపై ప్రజల ఆందోళనను పరిష్కరించడానికి ఆస్ట్రేలియాలో చేపట్టిన ఒక చిన్న యుద్ధం. ఈ సంఘటన గురించి ప్రస్తావించేటప్పుడు మీడియా ఈము వార్ అనే పేరును స్వీకరించడానికి దారితీసింది. అనేక పక్షులు చంపబడినప్పటికీ ఈము జనాభా కొనసాగింది మరియు పంట నాశనానికి కారణమైంది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధంలో పనిచేసిన సోల్జర్స్లకు పశ్చిమ ఆస్ట్రేలియాలో వ్యవసాయం చేసుకోవడానికి ఆస్ట్రేలియన్ ప్రభుత్వం భూమినిచ్చింది. అక్కడ వ్యవసాయ పరంగా అంతంత మాత్రంగా ఉంది. 1929లో ఈ రైతులు తమ గోధుమ పంటను పెంచడానికి ప్రోత్సహించబడ్డారు. ప్రభుత్వం హామీ ఇవ్వడంతో మరియు పంపిణీ చేయడంలో విఫలమైంది. సహాయం సబ్సిడీ రూపంలో సిఫార్సులు మరియు వాగ్దానం చేయబడిన రైతుల కారణంగా గోధుమ ధరలు తగ్గుతూనే ఉన్నాయి. మరియు అక్టోబర్ 1932 నాటికి పరిస్థితి తీవ్రమైంది. రైతుల సీజన్ యొక్క పంటను పండించడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈ భూమి మొదట ఎడారిలాగా ఉండేది. అప్పటికి ఈము బర్డ్స్ ఆహారం కోసం వెతుకుతూ దొరికేవి తింటూ జీవనం కొనసాగించేవి. అయితే ఆస్ట్రేలియన్ రైతులు క్లియర్ చేయబడిన భూమి మరియు అదనపు నీటి సరఫరాను అందుబాటులో ఉంచడంతో సాగు చేసిన భూములను ఏముస్ గుర్తించాయి. ఈ భూమిలో అప్పుడే విత్తనాలు వేయడం, ఈ ఈము పక్షులు వచ్చి వాటిని తినడం స్టార్ట్ చేసేవి. ఈ పక్షుల నుంచి వాళ్ళ పంటను కాపాడుకోవడానికి వాళ్ళు రాత్రి పగలు పంటకి కాపలా కాసుకునేవారు. అయితే ఈము పక్షులు ఒకసారిగా గుంపులుగా వచ్చేవి. వీటిని కర్రతో బెదిరించినా అవి పారిపోయేవి కాదు. చాలా పెద్దగా ఉండడంతో వాటిని ఎదుర్కోలేక ఆ రైతులు అక్కడి నుంచి పారిపోయేవారు. వాటిని ఎదుర్కొందామంటే అవి ఒకటో రెండో కాదు, ఒకేసారి మొత్తం మీద పడిపోయేవి. ఇవి ఇలా పంట పొలాలను తిని వాళ్ళ సంఖ్యను పెంచుకునేవి. ఇలా కొన్ని రోజుల్లోనే వాటి సంఖ్య చాలా పెరిగిపోయింది. దీనితో వీటికి ఇంకా ఆహారం కావాల్సి వచ్చింది. దీనితో ఇవి పంట పొలాలు మొత్తం తినేసేవి. అప్పుడు రైతులు తమ పంటలను పక్షులు నాశనం చేస్తున్నాయని తమ ఆందోళన అప్పుడు రక్షణ మంత్రి అయిన సర్ జార్జ్ పియర్స్కు తెలియజేశారు. అప్పుడు వాటి నుంచి పంటలను కాపాడడానికి చాలా పథకాలు వేసి విఫలమయ్యారు. వాటిని ఏ విధంగానూ ఆపలేకపోయారు. అప్పటికే వరల్డ్ వార్ వల్ల చాలా వరకు అన్ని నాశనం అవడంతో అక్కడ ఆహారానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు దీనికి తోడుగా ఈము పక్షులు తోడవడంతో వాళ్ళకి ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. వాటిని ఎంతలా ఆపుదామని ప్రయత్నించినా ఆపలేకపోవడంతో వీటిపైన యుద్ధం ప్రకటించారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర అప్పుడు వేరే మార్గం లేదు. మొదటి ప్రపంచ యుద్ధంలో పనిచేసిన సోల్జర్స్కి మిషన్ గన్ల గురించి బాగా తెలుసు. నవంబర్ 2న వీళ్ళు ఈ క్యాంపెయిన్కి వెళ్లారు. అక్కడ దాదాపు 50 ఈము పక్షులను చూశారు. పక్షులు తుపాకుల పరిధికి దూరంగా ఉన్నందున వాటికి సరిగా గురి పెట్టలేకపోయారు. ఈ ఆకస్మిక దాడిలో ఈములు మందలించడానికి ప్రయత్నించారు. కానీ పక్షులు చిన్న సమూహాలుగా విడిపోయి వాటిని లక్ష్యంగా చేసుకోవడం కష్టంగా మారాయి. అవి చాలా తెలివైనవి. అవి సోల్జర్స్కి టార్గెట్ ఇవ్వకుండా స్పీడ్గా పరిగెత్తేవి. అవి అటు ఇటు కదులుతూ డ్యాన్స్ చేస్తూ సోల్జర్స్కి దొరకకుండా పరిగెత్తేవి. దీనితో సోల్జర్స్ బుల్లెట్స్ చాలా వేస్ట్ అయ్యాయి. ఇవి అలా పరిగెత్తడంతో సోల్జర్స్కి టార్గెట్ దొరికేది కాదు. పైగా వారు హెవీ మిషన్స్తో వాటి వెనకాల పరిగెత్తడానికి కుదిరేది కాదు. సోల్జర్స్ వాటిని చంపడానికి ఎంత ప్రయత్నించినా అవి ఏదో ఒకటి చేసి వీళ్ళకి దొరకకుండా పారిపోయేవి. అయితే కొన్ని పక్షులు వేగంగా వచ్చి సైనికుల మీద దూకడం వల్ల సైనికులకి బాగా దెబ్బలు తగిలాయి. కానీ ఈ యుద్ధంలో ఏ ఒక్క సోల్జర్ కూడా చనిపోలేదు. ఇప్పటి వరకు ఎన్నో యుద్ధాలు జరిగాయి, కానీ ఎంతో కొంత రెండు వైపుల నుంచి ప్రాణ నష్టం జరిగింది. కానీ ఈ యుద్ధంలో ఏ ఒక్క సోల్జర్ కూడా చనిపోలేదు. బహుశా ఏ ఒక్క సోల్జర్ చనిపోయిన యుద్ధం ఏదైనా ఉందంటే అది ఇదే, ద గ్రేట్ ఈము వార్. అయినప్పటికీ మిషన్ గన్ అనేక పక్షులు చంపగలిగింది. అదే రోజు ఒక చిన్న మందు ఎదురైంది. బహుశా డజన్ కొద్ది పక్షులు చంపబడ్డాయి. తదుపరి ముఖ్యమైన సంఘటన నవంబర్ 4న జరిగింది. ఒక స్థానిక ఆనకట్ట సమీపంలో ఆకస్మిక దాడిని ఏర్పాటు చేసింది మరియు 1000 కంటే ఎక్కువ ఈము పక్షులు వారి స్థానం వైపు చూడడం గమనించారు. ఈసారి కాల్పులు జరపడానికి ముందు పక్షులు దగ్గరగా ఉండే వరకు వేచి ఉన్నారు. కేవలం 12 పక్షులు చంపబడిన తర్వాత తుపాకీ జామ్ అయింది మరియు మిగిలినవి ఇంకా కాల్చడానికి ముందే అవి చెల్లాచెదురుగా పరిగెట్టడం స్టార్ట్ చేశాయి. వితిన్ సెకండ్స్లోనే అవన్నీ అప్రమత్తమయ్యి అవి స్ట్రైట్గా కాకుండా కదులుతూ పరిగెత్తాయి. దీనితో ఈము బర్డ్స్ని చంపడం చాలా కష్టమైన పని అని వాళ్ళకి తెలిసింది. ఈ భారీ వెపన్స్ మనుషుల గురించి తయారు చేసినవి. ఈ వెపన్స్ వాటిని ఏమీ చేయలేవని ఇంక యుద్ధం ఆపేద్దామని వారు తిరిగి వెళ్ళిపోయారు. లాస్ట్కి ఈ యుద్ధంలో ఈము బర్డ్సే గెలిచాయి. ఈ యుద్ధంలో చాలా తక్కువ ఈము బర్డ్స్ మాత్రమే చనిపోయాయి. మిలిటరీ వాళ్ళు ఈము బర్డ్స్ని ఏమి చేయలేకపోయారు. కానీ మళ్ళీ ఈము బర్డ్స్ పంటలు తినడం స్టార్ట్ చేశాయి. అయితే ఇలాంటి తెలివైన పక్షులను ఓడించాలంటే వెపన్స్ పనిచేయవు. వాటిని తెలివితోనే ఓడించాలని ఆస్ట్రేలియా గవర్నమెంట్ కొంచెం తెలివిగా ఆలోచించింది. పంటల చుట్టూ ఫెన్సింగ్ వేయించింది. ఈ బర్డ్స్ ఫాస్ట్గా పరిగెత్తుతాయి కానీ ఎగరలేవు. సో పంట చుట్టూ చాలా బలమైన ఫెన్సింగ్ వేయడంతో ఈము బర్డ్స్కి ఆహారం దొరక్క కొంచెం కష్టంగా మారింది. ఈ ఫెన్సింగ్ వేయటం వల్ల ఈము బర్డ్స్కి ఫుడ్ దొరక్క అవి చాలా వరకు వీక్ అయిపోయేవి. అలా వాటికి ఫుడ్ దొరక్క చాలా వరకు వాటి సంఖ్య తగ్గింది. ఇంకా ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఈము బర్డ్స్ అంతరించిపోకుండా వాటిపై దృష్టి పెట్టి
వాటిని ప్రజలకు దగ్గరికి తీసుకువచ్చి వాటితో ఎలా ఉండాలో ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకువచ్చింది. ఇలా ఈ యుద్ధం ముగిసింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.